ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడికి మేలు చేయాలి, ప్రతి పేదవాడి పక్షాన మనం నిలబడాలి, పేదవాడికి అండగా ఉండాలని ఒక తపన తాపత్రయంతో పేదవాడికి అండగా ఉంటూ ఈ కూటమి ప్రభుత్వం వచ్చి అదే పేదవాడి బతుకుల్ని చీకటిలో నడిపించి జగన్మోహన్ రెడ్డి తెచ్చిన వెలుగుల్ని పేదవాడి గుండెల్లో మళ్ళీ చీకటిని మళ్ళీ తిరిగి ఇస్తుందంటే ఇది పేదల ప్రభుత్వమా, పెట్టండాలి ప్రభుత్వమా ఈరోజు చెప్పాలి. ఈరోజు రాష్ట్ర ప్రజలు ఒకటి అడుగుతున్నారు. ఆనాడు దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆయన పుణ్యం వల్ల బాలకృష్ణ గారు బయటపడ్డాడు, వాస్తవం కాదా? ఇంట్లో జరిగిన దతనం కూడా ఆనాడు దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆశీర్వాదం వల్ల, ఆయన యొక్క పుణ్యం వల్ల ఈరోజు బాలకృష్ణ గారు బయటపడ్డాడు. అది వాస్తవం కాదా? ఈరోజు రాష్ట్ర ప్రజలు తెలీదా? ఈరోజు ఒకటో తెలియజేస్తున్నా, నువ్వు ఏదైతే మళ్ళీ దాడులు చేసి అంతకుముందు కూడా ఈ మధ్య అసెంబ్లీలో ఇష్టమిచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆడి ఈడు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నావు. ఒకటో తెలియజేస్తున్నా బాలకృష్ణ గారు, మీరు ఒక ప్రాంతానికి ఎమ్మెల్యే, ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే, సినిమా యాక్టర్ అయి ఉండొచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్ సూపర్ స్టార్ అని కూడా తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఆయన కోసం రాష్ట్రం కాదు, ఆయన కోసం దేశం ఎదురు చేస్తుంది, ఎప్పుడు గెలుస్తాడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అని. ఈరోజు నా చిన్నపిల్లల దగ్గర నుంచి అబ్బా తాతల వరకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కావాలి నాకు అని ప్రతి ఒక్కరు అడుగులు వేస్తున్నారంటే ఈ నీచమైన పరిపాలన ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి, ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోమని అడుగుతా ఉన్నా. బాలకృష్ణ గారు ఏం చేసినా డోంట్ కేర్ అంటున్నారు, బయట కూడా డోంట్ కేరేనా? ఏం డోంట్ కేరు? ఎక్కడ డోంట్ కేరు? డోంట్ కేర్, ఎస్ నేను కూడా చెప్తాను, డోంట్ కేర్ బాలకృష్ణ గారు. మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, వడ్డీతో సహా ఇస్తుందని కూడా తెలియజేస్తున్నా. బాలకృష్ణ గారి పర్యటన ఉందని నిరసన చేయడానికి కుదరదు అని చెప్పి స్థానిక నేతలను కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. పోలీసులు అత్యుత్సాహం కూడా ప్రదర్శిస్తున్నారని వినపడుతుంది, ఏమంటారు? ఒకటి చెప్తా ఉన్నా అన్న, శత్రువులకి అధికారులు సహాయం చేస్తే మీరు కూడా ఈ రాజ్యాంగానికి, ఈ రాజ్యాంగ నిబంధనలకి వ్యతిరేకులను కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వైఎస్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని ఈ రోజున ఇదే నది రోడ్డు మీద జగన్మోహన్ రెడ్డి మగతనం లాగా ఈరోజు ప్రతి ఒక్కరు కాళ్ళు రగలెక్కునే విధంగా 125 అడుగుల విగ్రహాన్ని కట్టి ఆయన మగతనాన్ని చాటుకుంటూ అదే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఉన్న పాంగ్రంలో నువ్వు ఎలా చేస్తున్నావో ఒకసారి ఆలోచించుకోమని చేస్తా ఉన్నా. తక్షణమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విజయవాడలో ఉన్న ఆ విగ్రహం పరిధిలో ఉన్న ఆ స్థలాన్ని కనుక నువ్వు కనుక నీ ఆజ్ఞలు దిక్కునే అది కనుక పూర్తి చేయకపోతే ఇంకా కఠినంగా నిర్ణయాలు ఉంటాయని కూడా తెలియజేస్తా, గుర్తు చేస్తా ఉన్నా. మొన్నటికి మనం చూసుకుంటే లడ్డూ విషయాన్ని మరీ తెరపైకి తీసుకొచ్చింది ప్రభుత్వం, అక్కడ ఏమీ జరగకపోయినప్పటికీ. ఇటుపక్క చూసుకుంటేనేమో పరకామణి కేసు కూడా పాత ప్రభుత్వాల మీద నెట్టే యోచనలోనే ఉంది ప్రజెంట్ ప్రభుత్వం. ఏమంటారు, అసలు ఏం జరుగుతుంది? ఓ మాట చెప్తాను, చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 4 వేల అనుభవాలు అంటున్నా కదా, ఏనాడన్నా దమ్మున్న మగాళ్ళలాగా జగన్మోహన్ రెడ్డి గారి లాగా నేను సిబిఐకి ఇస్తున్నాను, సిబిఐ విచారణ జరిపించాను మగతనంలో మాట్లాడి దమ్ము లేకుండా అని అడుగుతా ఉన్నా. అరే జగన్మోహన్ రెడ్డి సిబిఐని తెస్తే జగన్మోహన్ రెడ్డి సిబిఐని తెచ్చారు, ఏ సిబిఐని తెచ్చారు అని సోదులు ఆగారు. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, ఏదైతే అంబేద్కర్ విషయంలో కానీ పేద ప్రజల విషయంలో కానీ లేకపోతే ప్రైవేటీకరణ చేస్తున్న కాలేజీల విషయంలో కానీ నువ్వు విచారణ జరిపించి ఇదంతా వద్దు. మీ ఇంట్లో మీ నందమూరి కుటుంబంలో నందమూరి బాలకృష్ణ అక్కగా చనిపోయారు కదా, దాని మీద ఎందుకు విచారణ జరిపించలేదని అడుగుతామన్నా. అదేవిధంగా
మీ కొడుకు పాదయాత్ర ఆదయాత్ర ఈ యాత్ర అని తారక రత్నాకర్ని ఎలా బలి చిక్కున్నారో ఈ రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు చూశారని కూడా కళ్ళారని తెలియజేస్తా ఉన్నా. ముందు దానికి సమాధానం చెప్పు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన అభివృద్ధిని, జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన సంక్షేమాన్ని ఆపడం కాదు. నీ దమ్మున్న మగాడు అయితే, నీ నాయకుడు అయితే ప్రజల పక్షాన్ని నిలబడాలనే ఆలోచన నీకు ఉంటే ఖచ్చితంగా జనాల్లోకి రావాలి తప్ప కూటమితో దొడ్డిదారిన రావడం కాదు. నాయకుడు అనాల్సింది ఒకటే. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పారు, ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండండి, మనం వెంటగానే వద్దాం, వెంటగానే ఢీ కొడతాం తప్ప వాళ్ళకి చేతగాని దద్దమలే మనం కాదు అని ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా ఆనాడు నడుస్తున్నాడు. ఈరోజు ఒకటో తెలియజేస్తున్నా, ఏనాడన్నా నువ్వు సింగిల్గా వచ్చిన దాఖనాలు ఉన్నాయా? 2014లో పొత్తు పెట్టుకున్నావు, 2019లో మళ్ళీ విడిపోయినావు. విడిపోతే అక్కడ డిపాజిట్లు లేకుండా చేశారు. మళ్ళీ ఎక్కడ నా పరిగిపోతే రెండోసారి ఓడిపోతే వరుసగా అనేది మళ్ళీ అదే కూటమితో అదే పవన్ కళ్యాణ్ గారితో కాళ్ళు పెట్టుకుని ఈ కాళ్ళు పెట్టుకుని మళ్ళీ పైకి ఎక్కావు. వీరన్నీ ఒకటే దమ్ముగా ధైర్యంగా చెప్తా ఉన్నా, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చి సంక్షేమ పథకాలు తేడమే కాదు, అదేవిధంగా ప్రతి పేదవాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచే పథకాలు కూడా తెచ్చి ఈరోజు నిలుస్తాను అంటే అది దమ్మున్న నాయకుల లక్షణం తప్ప అని తెలియజేస్తాను. అయితే ఈ ఘటనని ఎలా చూడాలి? ఆల్రెడీ కూటమి ప్రభుత్వం పరిపాలనలో ఉన్నప్పటికీ కూడా ఇంకా ఎందుకు భయపడుతుంది? ఇలాంటి ఘటనలకి ఆస్కారం ఎందుకు ఇస్తుంది? రెండోది చూసుకుంటే బాలకృష్ణ గారు పర్యటన ఉందని చెప్పి నిరసన తెలియడానికి కూడా చెప్పడానికి కూడా వీలు లేదంటున్నారు. ఏమంటారు? ఈ రోజున కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలి అంటే దానికన్నా హేయమైన చర్య ఇంకొకటి లేదు. ఎందుకనంటే ఈ కూటమి ప్రభుత్వం రౌడీ రాజ్యం. ఎందుకనంటే చిన్నదానికి పెద్దదానికి ఏ సమస్య వచ్చినా ఏ ఘటన జరిగినా కానీ అది వైసీపీ నాయకులే చేశారు, వైసీపీ వాళ్లే చేశారని వాళ్ళ మీద రుద్దడానికే చూస్తున్నారు. వాస్తవాలు ప్రజలందరికీ అర్థమవుతానే ఉన్నాయి. ఎందుకంటే క్లియర్ కట్గా తెలుస్తుంది ఇది టీడీపీ నాయకులు చేసిన పని, టీడీపీ వాళ్ళు చేసిన పని. అయినా సరే ఎలాగో ఒక రకంగా డైవర్షన్ పాలిటిక్స్ చేసే రీతిన ఈ వైసీపీ వాళ్ళ మీద రుద్దడమే వీళ్ళ పని అయిపోయింది. ఎంత పనికి మాలిన పనులు, సిగ్గుసరాలు లేకోకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉన్నారు. మొన్న అయ్యన్న పాత్రుడు బీచ్లో భార్యాభర్తలు 2 పెగ్గులు వేసుకునేలాగా ఉండాలని మాట్లాడుతున్నారు. అంటే తెలుగు రాష్ట్రంలో ఉండి ఇంత ఏమైనా నీచమైన మాటలు మాట్లాడుతున్నారంటే వీళ్ళు అధికారంలో ఉన్నారా, లేకపోతే అసలు అధికారానికి వీళ్ళు పనికొస్తారా? ముందు అసలు అధికారంలో కూర్చొని మాట్లాడాల్సిన మాటలేనా అవి? తెలుగు సంస్కృతిని వదిలిపెట్టి ఇంగ్లీష్ సంస్కృతిని తీసుకురావాలని చూస్తున్నారు. నిన్నటికి నిన్న హిందూపురంలో జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో అది ఎంత పనికిమాలిన ఏమైన విషయం అనేది ప్రతి ఒక్కళ్ళకి అర్థమవుతా ఉంది. ఎందుకనంటే ఆ వైసీపీ ప్రతి రాష్ట్రంలో ప్రతి చోట వైసీపీ ఆఫీసుల మీద దాడి జరగడమే కాదు, కార్యకర్తలేంటి నాయకులేంటి ప్రతి ఒక్కరిని అక్రమ కేసులు పెట్టి జైల్లో వేస్తూ ఉన్నారు. మీ రెడ్ బుక్ రాజ్యాంగం ఎంతో కాలం నడదు. నెక్స్ట్ కనుక వస్తే మీరేంటనేది మేము కూడా చూపిస్తామనేది మాత్రం తెలియజేస్తా ఉన్నాం. ఈ ఘటన ఎలా చూస్తారు? ఎందుకు ఆల్రెడీ ప్రభుత్వం ఫామ్లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఘటనలు ఎందుకు చేస్తుంది కూటమి ప్రభుత్వం? పర్టికులర్గా చూసుకుంటే అక్కడ స్థానిక నేతలను అరెస్ట్ చేయడం, బాలకృష్ణ గారి పర్యటన ఉందని నిరసన తెలియజేయడానికి వీల్లేదంటే ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు రాష్ట్రంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ పాలన జరగడం లేదు. నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగ పాలన జరుగుతుంది. దానికి పరాకాష్టే హిందూపూర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పైన టీడీపీ గూండాలు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిని ప్రజాస్వామికవాదులు పౌరులు ఖండించాలి అని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే రాష్ట్రంలో అధికార పార్టీయే ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలపైన దాడి దిగడం అనేది ఇది ఎక్కడా ఎప్పుడూ ఎన్నడూ చూడలేదు. ఇటువంటి పరిణామాలు ఈ రాష్ట్రంలో ఒక భయానకమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ప్రజలు భయభ్రాంతులు గురవుతూ ఉన్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో నుంచి వ్యతిరేకత వస్తుంది. వాళ్ళు ఇచ్చిన హామీలని ఈ రాష్ట్రంలో ఎక్కడ అమలు కావడం లేదు. సూపర్ 6 లేదు, ఉద్యోగాలు లేవు, పిల్లలకు ఫీజులు లేవు, అదేవిధంగా మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. సర్వం రాష్ట్రంలో మైనస్లోకి రాష్ట్ర అభివృద్ధి వెళ్ళిపోయింది. అప్పులు కూడా పెద్ద ఎత్తున ప్రతి మంగళవారం వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం అప్పులు చేస్తూ ఉంది. అప్పుల మీద ఈ రాష్ట్రాన్ని నడిపిస్తూ తిరిగి పదే అభివృద్ధి జపం చేస్తూ ఉన్నారు. ప్రశ్నిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన దాడులకి తెగబడి ఈరోజు ఒక భయానకమైన వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో సృష్టిస్తూ ఉన్నారు. నిజంగా బాలకృష్ణ స్థానిక ఎమ్మెల్యే కానీ
అక్కడ ఆ నియోజకవర్గం ప్రజల కోసం ఆయన చేసింది ఏమీ లేదు. దీన్ని వ్యాఖ్యలు చేస్తే, ప్రశ్నిస్తే కార్యాలయాలపైన దాడికి దిగి ధ్వంసం చేయడం అనేది చాలా దుర్మార్గమైంది. నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వదిలేసి అంబేద్కర్ గారు రాజ్యాంగ ప్రకారం ఈ రాష్ట్రాన్ని పాలించాలని మేము కోరుతా ఉన్నాం. ఏదైతే ఉందో సంబంధం లేని పరకామణి కేసు కానివ్వండి, గతంలో చూసుకుంటే ఈ లడ్డు కేసు మళ్ళీ ఎందుకు తిరగతోడుతున్నట్టుగా తోడి ఏదో ఒకటి రుద్దాలి అని చూస్తున్నారు. అక్కడ పారదర్శకత్వంగా ఏం లేదు కదా సార్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పరిపాలన, అభివృద్ధి, సంక్షేమం రెండూ కుంటుపడ్డాయి. ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత వస్తుంది. ఇచ్చిన హామీలను ఎక్కడా అమలు చేయడం లేదు. హామీల అమలు గురించి ప్రజలు ప్రశ్నిస్తారనే ఒక భయాందోళనతోటి కూటమి ప్రభుత్వం ఈరోజు రివర్స్ పాలిటిక్స్కి చేస్తూ ఉంది, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంది. దానిలో భాగంగానే పరకామణి కేసు కానీ, అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఏదైతే తిరుపతి లడ్డు కానీ వీటన్నిటినీ ముందుకు తీసుకొచ్చి ప్రజల అటెన్షన్ని డైవర్ట్ చేయడం కోసమే పెద్ద ఎత్తున ఇవి చేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనది. ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ని కూటమి ప్రభుత్వం కట్టిపెట్టి ప్రజాపాలన మీద, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం మీద దృష్టి సారించాలి. రెడ్ బుక్ రాజ్యాంగం కాదు, అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ఈ రాష్ట్రం నడవాలని కోరుతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా చెప్తా ఉన్నా, ఈ మధ్య ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ 15 నెలల్లో కూడా ప్రజలకి అందుబాటులో ఉండకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద, వాళ్ళ నాయకుల మీద గొంతెత్తుకొని మాట్లాడుతూ ఉన్నా. ఎక్కడ కూడా గొంతు లెగకూడదు అని వీళ్ళందరూ కూడా ఈరోజు దుర్మార్గంగా ఓడికడతా ఉన్నారు. నేను ఒకటి చెప్తా ఉన్నా, విలువలతో విశ్వసనీయత అన్న పదానికి అర్థం తీసుకొచ్చింది ఒకే ఒక్క నాయకుడు, జగన్మోహన్ రెడ్డి గారు. మీ విలువలు, మీ విశ్వసనీయత పార్టీ ఏంటంటే పథకాలన్నీ తొంగలో దొక్కడం, పేదవాళ్ళని కొట్టడం, మామూలుగా ఇస్త్రీ సొక్కాలు వేసుకొని అబద్ధాలు చెప్పడం. ఇది మీరు రేజు చేస్తూ ఉన్న దుర్మార్గాలన్నీ. కానీ ఒకటి చెప్తా ఉన్నా, ప్రశ్నిస్తా అని చెప్పి పార్టీ పెట్టి ఈరోజు ప్రశ్నించడం చూస్తూ ఉంటే అడ్డగోలుగా సినిమాలు తీసుకుంటా ఉన్నా ఈ పవన్ కళ్యాణ్ గారికి చెప్తా ఉన్నా, దుర్మార్గంగా ఇంత ఈ విధంగా పార్టీ ఆఫీసుని ధ్వంసం చేసిన ప్రతి ఒక్కరిని కూడా గుర్తుపెట్టుకొని మీరు రెడ్ బుక్ అంటూ ఉన్నారు కదా, ఇక్కడ ఉన్నది డిజిటల్ బుక్. మామూలుగా ఎవడెవడైతే అన్యాయం చేసినాడో, ఎవడెవడైతే ఈ మాదిరిగా చేస్తూ ఉన్నాడో ప్రతి ఒక్కరిని కూడా అడ్డగోలుగా రాసుకున్నాము. అది మటుకి చెరిగిపోయే పరిస్థితే లేదు. రేపొద్దున మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా సరే వినే పరిస్థితి ఖచ్చితంగా ఉండదు. చంద్రబాబు నాయుడు గారు మీరు ఏదైతే ఎత్తుతా ఉన్నారో ఖచ్చితంగా అది పండుతుంది. విత్తనం కూడా మేము స్టార్ట్ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నా. ఇది మటుకు ఖచ్చితంగా చెప్తా ఉన్నా. పథకాలు అడిగితే ఊపిరి గట్టిగా పీల్చండి, స్లోగా వదలండి, ఈ మాదిరిగా చెప్తా ఉన్నారు. మళ్ళీ ఇంకా రోడ్డు మీదకి వచ్చి ఏమన్నా ధర్నాలు చేయండి, చొక్కా పట్టుకొని అడగండి అని చెప్పి ఆ రోజు చెప్పారు. ఎన్నికల ముందు డబ్బా కొట్టి చెప్పినారు. మామూలుగా ఎన్నికల ముందు ఏవైతే చెప్పారో మేనిఫెస్టోని చూస్తే చెత్తబుట్టకే మళ్ళీ పరిమితం చేశారు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. మేనిఫెస్టో అడగండి. ఇప్పటికైనా జగనన్న 5 సంవత్సరాలు ఇదిగో బాండు, ఇదిగో నేను ఇచ్చాను మేనిఫెస్టో, ఈ 5 సంవత్సరాలు మీకు కనిపించిందా లేదా ప్రతి గడప అడిగినా చెప్తుంది. మీరు ఇచ్చిన మేనిఫెస్టో చూసుకెళ్తే చెత్తబొట్టులో నిద్రపోతా ఉంది ఈ పెద్ద మనిషి మేనిఫెస్టో. కానీ ఒకటి మడికి చెప్తా ఉన్నా, ఈ ఒక్క విషయంలో పార్టీని ఏమైతే ఇబ్బంది పెట్టారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి నేను చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అబద్ధాలకి ఒడిగి చేసి పేదవాళ్ళని కొట్టించే కార్యక్రమం మెడికల్ కాలేజీలు రాష్ట్రం ఎప్పుడు కూడా చూడని విధంగా, ఎప్పుడు జరగని విధంగా 17 మెడికల్ కాలేజీలు కట్టించినారు రాష్ట్రంలో. ఈ 17 మెడికల్ కాలేజీలు కూడా ప్రజల డబ్బుతో ప్రజలకే హక్కు కల్పించాలని చెప్పి నాయకుడు ఒక ప్రజల్ని ఎలా చూసుకోవాలి అని చెప్పి ప్రశ్నించిన ఒక జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు మీరు చేసే దుర్మార్గం ఇంతకన్నా మీరు సిగ్గు తెచ్చుకోండి. 4 సార్లు సీఎంగా చేసినారు, మళ్ళీ ఇప్పుడు కూడా మారలేని పరిస్థితిలో ఉన్నారనంటే పవన్ కళ్యాణ్ గారు కూడా 2009లో ప్రజారాజ్యం పార్టీ అని చెప్పి జెండా పట్టాడు. 2014లో చంద్రబాబు నాయుడు మంచోడు అని చెప్పి జెండా పట్టాడు.
2019లో చంద్రబాబు నాయుడు దొంగ, చంద్రబాబు నాయుడు మా తల్లిని దోషించాడని చెప్పి తిట్టావు, అడ్డగోలుగా తిట్టావు, రికార్డులన్నీ ఉన్నాయి. మళ్ళీ 2024లో మంచోడు చెడ్డోడు అవుతాడా? మంచోడు చెడ్డోడు అవుతాడా? చెడ్డోడు చెడ్డోడు అని చెప్పి మళ్ళీ మంచోడు అని చెప్తా ఉన్నాడు. ఇంతకన్నా దిక్కుమాలన పాలన ఎక్కడైనా కనిపిస్తూ ఉంది అని చెప్తా ఉన్నా. ఒక రాష్ట్రంలో, మన రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నా, మీకు సపోర్ట్ లేకపోతే మీరే ప్రజా ఉద్యమంలో ఉన్నప్పుడు మీకు డిప్యూటీ సీఎంగా పదవి ఉంది కదా, ఎందుకు మీరు ప్రశ్నించలేకపోతా ఉన్నారు? చంద్రబాబు నాయుడు ఎందుకు అడగలేకపోతా ఉన్నారు? ప్రజలు కడతా ఉన్నా కష్టాలని ఎవడు ప్రశ్నించట్లేదు, మీరు కూడా ప్రశ్నించకుండా పోతా ఉన్నారు. 500 కోట్లు రిటైన్ వాళ్ళు కట్టించాడు. 500 కోట్లు ఈ రాష్ట్రంలో విజయవాడ నగరంలో 84 లక్షల మంది పేదలు ఉన్న అక్కడ కుటుంబం నివసిస్తూ ఉన్నారు. ఆ గోడ కట్టించారు. వరదలు వచ్చినప్పుడు ఎక్కడికి పోయారని చెప్తా ఉన్నా. వరదలు వచ్చినప్పుడు హెలికాప్టర్లో, విమానాల్లో తిరుగుతూ ఉన్న వాళ్ళు మీరు ప్రజల దగ్గరికి వచ్చి పరిష్కారం చేసి నేను ఉన్నానన్నా అని చెప్పి ధైర్యంగా ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా పేదవాళ్ళ కోసం నిలబడ్డ నాయకుడు అని చెప్పి చెప్తా ఉన్నా. 500 రూపాయలు పెట్టి 500 కోట్ల రూపాయలు పెట్టి కట్టించాడు ఆ రిటైన్ వాళ్ళు. ఆ రిటైన్ వాళ్ళకి సంబంధించిన శాంక్షన్ మామూలుగా ఆ శాంక్షన్ చేసింది 500 కోట్లు ప్రభుత్వమే కట్టించేట్టుగా విధంగా చేపించాడు. అలాంటి ఆయన మీద కూడా నిందలు వేస్తూ ఉన్నారు. విజయవాడలో మునిగినప్పుడు మీరు అందరూ ఆడికి వెళ్ళిపోయారు. పాచిపోయిన బియ్యం, పాచిపోయిన అన్నం ప్రజలకు అందించారు మీ ప్రభుత్వం వాళ్ళు. ఇది మటుకు ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఇంకా ఇలాంటి చరిత్రని సృష్టించగలే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ప్రజలందరూ కూడా సిద్ధంగానే ఉన్నారు. మీరు చేసే ఇల్లీగల్ యాక్టివిటీస్ బయటికి తీస్తాం, దగ్గరుండి బయటికి తీస్తాం. అన్యాయం చేసిన ఏ నాయకునైనా సరే బట్టలు ఓడదీస్తామని చెప్పి చట్టం ముందు గట్టిగా చెప్తా ఉన్నాం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.